న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎస్వీఎస్బీ గ్యాస్ ఏజెన్సీ డీలర్ వజ్రపు వెంకటేష్పై ఇటీవల జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలమకుంట్ల శ్రీనాథ్ రెడ్డి ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ అందించటంలో తాము ముందున్నామని, ప్రజల కొరకు పనిచేస్తున్న తమపై దాడులు చేయటం హేయమైన చర్యగా భావించారు. డీలర్ కానీ, గ్యాస్ డెలివరీ బాయ్ కానీ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే సంబంధిత అధికారులు ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. ఎల్పీజీ సంక్షోభం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, ఈ సమస్య కొరకు తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రజలు గమనించాల్సిందిగా కోరారు. ఈ రోజున ఇక్కడికి మెయిన్ ఇచ్ఛాపురము దగ్గరికి టోటల్ డిస్ట్రిబ్యూటర్ రాష్ట్ర నలుమూలల నుండి రావడానికి కారణం వచ్చి భౌతిక దాడి జరిగింది. దీన్ని ఖండించడానికి రావడం జరిగింది. మేము ఈ ఇరాన్ అండ్ పశ్చిమేషియాలో యుద్దం తర్వాత జరుగుతున్న ఈ క్రైసిస్ కొరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము, మన సెంట్రల్ ప్రభుత్వము మరియు ఓఎన్సీస్ తీసుకున్న నిర్ణయం మేరకు ఒక డిసిప్లైన్డ్ గా ప్రతి వినియోగదారునికి సిలిండర్లు అందాలనే ఉద్దేశంతో ఓటీపీలు ఇవన్నీ పెట్టడం జరిగింది. దీంట్లో ఓటీపీ ఏదైతే చెప్తారో జినైన్ అయితేనే దాన్ని మనం సిలిండర్ ఇవ్వగలం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇచ్ఛాపురం బార్డర్ కాబట్టి కొన్ని సమస్యల వల్ల అందరికి కూడా ఓటీపీలు రాని పరిస్థితి కనిపిస్తోంది. బయట కూడా నేను మాట్లాడినప్పుడు నేను ఈ విషయంగా గవర్నమెంట్ కు మరియు ఓఎన్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నా, కనీసం 70-75% ఓటీపీలు తీసుకోండి. మిగతా వాటిని మన డీజీసీ బుక్లు గాని, వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవడం గాని, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొనైనా బుకింగ్ చేసే విధంగా ఒక ఆస్కారం కలిగిస్తే బాగుంటుందని నేను విన్నవించుకుంటాను. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ఏదైతే ప్యానిక్ లో బుక్ చేస్తూ గత 1 month గా చాలా రెగ్యులర్ గా ఈ సమస్యలన్నీ తీసుకొని మాకేదైతే సాఫ్ట్వేర్ ఉందో ఓఎన్సీస్ లో ఐఓసీ సాఫ్ట్వేర్ కూడా క్రాష్ కావడము, దాని తర్వాత దాన్ని రిపేర్ చేస్తూనే పోతున్నారు. ఈ పరిస్థితుల్లో మాకు ఓటీపీలు కూడా కరెక్ట్ గా అందరికీ రాకుండా పోవడం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. దాంట్లో ఐఓసీకి ప్రధానమైన సమస్య ఉంది. దీంట్లో ఈ దాడులు ఎక్కడ జరిగినా ఐఓసీ డెలివరీ బాయ్స్ మీద గాని, ఆఫీస్ స్టాఫ్ మీద గాని రాష్ట్ర వ్యాప్తంగా తుదికి ఇక్కడున్న ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో అంతవరకు కూడా దాడి చేయడం, భౌతిక దాడి చేయడం హేయమైన చర్యగా భావించి మేము దాన్ని ఖండించి అతనికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రావడం జరిగింది.